విగ్రహాల చుట్టూ రామచిలక ప్రదక్షిణ చేయడం చాలా సార్లు చూసాం. కానీ కరీంనగర్ జిల్లాలో ఓ రామచిలక తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రామచిలక ఏటా ఒకే సమయానికి ఆలయాన్ని సందర్శిస్తుంది. వారం పాటు అక్కడే ఉండి వెళ్తోంది. ఇది అన్నింటిలాగా ఆషామాషీ చిలుక కాదు. దీని రూటే సపరేటు. 2 రోజులుగా జగిత్యాల మండలం తాటిపల్లిలో ఉన్న హనుమంతుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు భజన చేస్తున్నా ఏమాత్రం బెదురు లేకుండా విగ్రహం పైనే కూర్చుంటుంది. అంతేకాదు, ఈ చిలుక ఏటా శ్రీరామనవమికి కొన్ని రోజుల ముందు ఈ టెంపుల్ కు వస్తోందట. గత ఏడాది ఆలయానికి వచ్చిన ఈ చిలుక వారం రోజుల పాటు ఇక్కడే ఉంది. భక్తులందించే పండ్లు తినేది. ఒకసారి జబ్బు చేయగా గ్రామస్తులు వైద్యం కూడా చేయించారు. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు ఆలయానికి రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇదంతా దేవుడు మహిమే అని అంటున్నారు. గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. దాని పరిధిలో హనుమంతుడి టెంపుల్ ఉంది. అక్కడికి పోయిన సంవత్సరం కూడా చిలుక వచ్చింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వచ్చింది. మేము భజనలు చేస్తున్నాం, దేవునికి భజన చేస్తున్నాం. అందరూ మంచిగా ఉండాలి. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం ఆరుగోరణపేటలోనూ ఒక చిలక సందడి చేస్తోంది. అంకమ్మ లక్ష్మమ్మ అమ్మవార్ల ఆలయంలో విగ్రహాల చుట్టూ తిరుగుతోంది. ఊరిలోని రాములవారి గుడిలో పూజలు చేయకపోవడంతో ఆ విషయాన్ని గుర్తు చేసేందుకు చిలుక వచ్చిందని స్థానికులు అంటున్నారు. రెండు రోజులు